నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి చర్చించుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే మాట వినగానే అందరికీ గుర్తొచ్చే మొదటి టర్మ్ కోవిడ్ వైరస్ లేదా కరోనా. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చూసుకున్నట్టయితే కనుక ఇవి ఒక బ్రాడ్ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ సిమ్టమ్స్తో వస్తూ ఉంటాయి. ఇవి సడన్గా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వింటర్ సీజన్స్లో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఈ సడన్ బ్రేక్ డౌన్ అయ్యి ఇట్లా బ్రాడ్ రేంజ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్లో అంటే కామన్ కోల్డ్ నుంచి మొదలుకొని న్యూమోనియా దాకా చాలా రకాల సిమ్టమ్స్ డిఫరెంట్‌గా చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందిలో అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని ఆయుర్వేదంలో జనపదోధ్వంస వ్యాధులు లేదా ఔపసర్గిక రోగాలు అనే పేరుతో మనకు సంహితల్లో చర్చించడం జరిగింది. అంటే ఏవైతే మనకు ఎపిడమిక్స్, పాండమిక్స్‌గా చెప్పుకుంటున్నామో వాటిని మనకు సంహితల్లో ఈ పేర్లతో చెప్పడం జరిగింది. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని అరికట్టడంలో ముఖ్యంగా ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో, కోవిడ్ టైంలో కూడా చాలామంది డాక్టర్స్ గూడా ఎక్కువగా ప్రివెంటివ్ మెజర్స్ పేషెంట్‌కి చెప్పడం అంటే మాస్క్ ధరించడము, ఐసోలేషన్ తమల్ని తాము ఐసోలేటెడ్‌గా ఒక రూమ్‌లో ఉంచుకోవడం ఎవరికీ ఎక్స్‌పోజ్ అవ్వకుండా. అంటే వైరస్ ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండడానికి మరియు హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్‌గా చేసుకోవడం. ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి మనకు వ కోవిడ్ టైంలో కూడా చెప్పడం జరిగింది. సో, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా కానివ్వండి, దానికి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్‌గా మనం చెప్పలేము. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ప్రివెన్షన్ అనేదే పెద్ద ట్రీట్మెంట్‌గా చెప్పొచ్చు. మీరందరూ విన్నట్టుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మనం క్యూర్ ఎక్స్‌పెక్ట్ చేయకముందే అసలు రాకముందే మనం ప్రివెంట్ చేసుకోగలిగితే గనక ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని మనం చాలా మటుకు ఆపొచ్చు. అయితే ఈ ప్రివెన్షన్‌కి మనకు ముఖ్యంగా హెల్ప్ చేసేది మన యొక్క వ్యాధి నిరోధక శక్తి లేదా మన యొక్క ఇమ్యూనిటీ. సో, ఆయుర్వేద అనుసారం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి ఎటువంటి చికిత్సలు చెప్పబడ్డాయి? ఇందులో అటువంటి లక్షణాలు, సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మనం తీసుకోవాల్సిన ఎటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో సింప్టమ్స్ చూసుకున్నట్టయితే గనుక ముఖ్యంగా ఫీవర్ మరియు డ్రై కాఫ్ ఆర్ వెట్ కాఫ్, నాసల్ బ్లాకేజ్ ఆర్ కామన్ కోల్డ్, హెడేక్, కంజక్టివైటిస్ అంటే కొంతమంది కళ్ళ కలక లాంటి సింప్టమ్స్ రావడం, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ లాస్ ఆఫ్ స్మెల్ ఇవి 2 కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో చూస్తూ ఉంటాం. కొంతమందిలో టేస్ట్‌లెస్‌నెస్ టేస్ట్ లేకపోవడము, స్కిన్ అంతా డ్రై అయిపోయి స్కిన్ మీద ర్యాష్ రావడము. సో, కొంతమంది స్కిన్ మీద ఇట్చింగ్ లాంటి రెడ్‌నెస్ లాంటి సింప్టమ్స్. సో, పొక్కుల్లాగా రావడం ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో మనము సింప్టమ్స్‌గా చూసుకోవచ్చు. ఆయుర్వేదానుసారం చూసుకున్నట్టయితే అన్ని ఇన్ఫెక్షన్స్‌కి ముఖ్య కారణం శరీరగత టాక్సిన్స్ లేదా ఆమదోషం అని చెప్పొచ్చు. దీంతో పాటు వాత, కఫ దోషాలు మనకు ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కూడా ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా వైరస్ అనేవి మన మీద దాడి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, చికిత్సలో చూసుకుంటే ఈ టాక్సిన్స్‌ని బయటికి పంపించడం అంటే ఈ ఆమ దోషానికి చికిత్స చేయడం, వాత, కఫ చికిత్సలు చేయించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఈ చికిత్సలో భాగంగానే మనం రసాయన డ్రగ్స్ ఏవైతే చెప్పాయో రసాయన హెర్బ్స్ అంటాం. వాటిని రెగ్యులర్ యూసేజ్ చేయడం ద్వారా మన ఇమ్యూన్ బూస్టర్స్ లాగా అవి పనిచేసి మనకు ఇన్ఫెక్షన్స్ బారి నుంచి మనల్ని మనం ప్రివెంట్ చేస్తాయి. ఇది కాకుండా ఆయిల్ అప్లికేషన్ రెగ్యులర్‌గా స్కిన్ మీద చేయడం ద్వారా సో, అదొక బ్యారియర్ లాగా పనిచేసి మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మరియు ఈ ఓరల్‌గా ఉండేటువంటి సోర్ థ్రోట్ లాంటి ఇన్ఫెక్షన్స్‌కి, నాసల్ బ్లాకేజ్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మా దగ్గర ఉండేటువంటి నాసల్ డ్రాప్స్ కానివ్వండి, ఈ ఓరల్ మనకు గార్గిలింగ్ చేసేటువంటి ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ ద్వారా కూడా ముఖ్యంగా ఈ నువ్వుల నూనె బేస్‌తో తయారు చేసినటువంటి ఈ మెడికేటెడ్ ఆయిల్స్ వాడడం ద్వారా కూడా మనం సింప్టమ్స్ నుంచి రెడ్యూస్ చేసుకోవచ్చు చాలా మటుకు. సో, ఈ యొక్క ఇమ్యూన్ మాడ్యులేటెడ్ డ్రగ్స్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎస్టిమధు, కాలమేఘ మరియు నిర్గుండి. ఈ 3 డ్రగ్స్ కూడా మనకు ఈ పౌడర్ ఫార్మ్ ఆర్ టాబ్లెట్ ఫార్మ్ ద్వారా తీసుకోవడం ద్వారా కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి నేను ఈ నాసల్ డ్రాప్స్‌గా వాడేటువంటి మెడికేటెడ్ ఆయిల్స్ కానివ్వండి, ఈ 3 రకాల
హెర్బ్స్ కాంబినేషన్‌లో తయారైన ఈ పౌడర్ మరియు టాబ్లెట్స్ వీటిని మీరు మా యొక్క స్టాఫ్‌ని కన్సల్ట్ అయ్యి డైరెక్ట్‌గా మీరు త్రూ పోస్ట్ ద్వారా మీరు తెప్పించుకొని వాడి మీ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్‌ని లేదా ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు త్రూ పోస్ట్ ద్వారా తెప్పించుకొని వాడుకోవచ్చు. సో, ఈ 3 డ్రగ్స్ యొక్క కాంబినేషన్ వల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. దాంతో పాటు ఈ నాసల్ డ్రాప్స్ వాడుకోవడం ద్వారా కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా మటుకు మిమ్మల్ని మీరు ప్రివెంట్ చేసుకున్న వాళ్ళవుతారు. సో, మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఆర్ ఫ్రెండ్స్ ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా మీరు షేర్ చేయండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే గనక తప్పక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.